నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు మా నాన్నకు ఉత్తరాలు రాసేవాడిని. ఏవైనా ఉత్తరాలు రాసేవాడిని తెలుసా? నాన్న నువ్వే గుర్తొస్తున్నావు నాన్న, అమ్మ గుర్తొస్తుంది నాన్న. ఆయన అంటే నాకు ఒక రకంగా హీరో. దట్స్ ఇట్, హీరో. ఎప్పటికీ నా కళ్ళ ముందు ఆయన హీరోలాగే ఉంటాడు. అంటే హీరో అంటే సినీ యాక్టర్ అని కాదు, నా ఊహల్లో ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం నా మనస్సులో. అలాంటి వ్యక్తి హాస్టల్లో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. చీపిరి కట్టబట్టుకొని ఒకరోజు హాస్టల్ ఊడుస్తూ నేను అలా పుస్తకాలు పట్టుకొని ఉంటే ఏమన్నాడు తెలుసా? రే నాన్న, నేను చీపిరి కట్టబట్టుకొని ఎందుకు హాస్టల్లో ఈ పని చేస్తున్నానో తెలుసా? నేను 4th క్లాస్ ఎంప్లాయీగా హాస్టల్లో పనిచేస్తూ ఉంటే ఒకనొక రోజు ఇదే హాస్టల్కి మీరు గెజిటెడ్ ఆఫీసర్లుగా రావాలరా. నాలాంటి స్థితిలో మీరు ఉండకూడదురా. మీకోసమే నా అహాన్ని చంపుకొని హాస్టల్ ఉద్యోగం అయితే కుటుంబాన్ని పిల్లలను పోషించుకోగలనని, హాస్టల్ ఉద్యోగం అయితే కాస్త మీకు చదువు అందించగలనని నా అహాన్ని చంపుకొని చీపురు కట్టబట్టుకొని ఊడిస్తున్నానయ్యా. నాకు ఆ మాట చెవుల దగ్గర గింగురు మంది. మా గ్రామంలోనే ఇంజనీరింగ్ చదివిన మొట్టమొదటి వ్యక్తిని దేవుని కృపను బట్టి నేనే. ఎందుకో తెలుసా? నా తండ్రి నా కొరకు కష్టపడి అంత పని చేస్తున్నాడు. ఒక మంచి స్థానంలో నేను బ్రతికి నా స్థానాన్ని నా తండ్రికి కానుకగా ఇవ్వాలి, నా తండ్రికి కానుకగా ఇవ్వాలి. నన్ను చూసి చాలరా, నీలాంటి కొడుకు నా కడుపును పుట్టాడు, చాలరా. మిమ్మల్ని గురించి కూడా అనాలి తల్లిదండ్రులు. ఆ మాట అన్నారా? నమ్మకమైన వారిని దాని అర్థం.